సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా విజయవాడలో కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అది నార్మల్ రెస్టారెంట్ ఏం కాదు, మా గుంటూరులో బాగా ఫేమస్ బిర్యానీ వాళ్ళ దగ్గర, ఏకే బిర్యానీ. అంతా బాగుంది కానీ వీళ్ళకి కార్ పార్కింగ్ లేదు. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఏమీ లేదు. అంత దూరం వెళ్ళి పెట్టేసి వెళ్తున్నా రెస్టారెంట్ లోపలికి. అయితే చూద్దాం, బిర్యానీ వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి అయితే ట్రై చేద్దాం ఈరోజు ఎలా ఉంది ఏంటనేది చెప్తాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలా రెస్టారెంట్ అయితే ఖాళీ ఒకళ్ళకి లోపలికి అయితే వచ్చి కూర్చున్నా. పెద్ద మెన్యూ ఇచ్చారు, బుక్ చూద్దాం. జస్ట్ అట్టమొక్క సూప్స్, బిర్యానీస్, స్టార్టర్లు, ఇవన్నీ. బిర్యానీ ప్రైసింగ్ చూడండి. బిర్యానీ ప్రైసింగ్ అయితే ఇది గుంటూరులో బాగుంటుందని చెప్పి నాకు ప్రశాంత్, నా ఫ్రెండ్, స్పైస్ ఆఫ్ గుంటూరు అనే పేజ్, తను బాగా చెప్పాడు. అన్న గుంటూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా కవర్ చేయన్నా, ఏకే బిర్యానీ చాలా బాగుంటుందన్నా అని చెప్పాడు. ఇప్పుడు మా విజయవాడలోనే పెట్టారు కదా అని చెప్పి వచ్చేసాను నేనైతే. ఆర్డర్ వద్దులేండి, లైట్ బిర్యానీసే ఆర్డర్ చేసేద్దాం. చికెన్ ఒకటి, మటన్ ఒకటి. వచ్చేసింది మనకి మటన్ దమ్ బిర్యానీ. అయితే 250 రూపీస్ ఛార్జ్ చేశారు. సింగిల్ పీస్ బిర్యానీ ఇది. ఇది మనకి హైదరాబాద్ స్టైల్లో అయితే ఉంటుంది. కట్టా ఎక్కువ కదా మనకి, కావాలి. ఇక్కడ మిర్చి కసాలను, పెరుగు చట్నీ, అలాగే గోంగూర కూడా ఇచ్చారు. గుంటూరులో ఈ గోంగూర బాగా ఫేమస్. మంచిగా మసాలా, డబుల్ మసాలా, అలాగే ఒక్కటే పెద్ద పీస్ అయితే వేశారు. పీస్ కూడా మంచి సాఫ్ట్ ఉంది, బాగా వేడిగా ఉంది. ఒకటే పెద్ద పీస్. ట్రై చేద్దాం, ఇక్కడ వేసేద్దాం. హైదరాబాద్ టేస్ట్, హైదరాబాద్ టేస్ట్ రప్పించేశారు. ఇంతకుముందు విన్నారండి ఇక్కడ, బాగుంది కదా. హైదరాబాద్ టేస్ట్ మన విజయవాడలో దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్ళు. బాగుంది, పీస్ కూడా సూపర్ సాఫ్ట్గా బాగుంది. నెయ్యి వేసారు, నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మెయిన్ పీస్ హైలైట్, బాగా సాఫ్ట్గా. ఇక్కడ ఏంటంటే ఈ దమ్ము మటన్ ఇలా దొరకదు. అవును, మిర్చి కసాలని ట్రై చేద్దాం. కొంచెం పల్స్గా ఉంది. మామూలుగా అయితే థిక్గా ఉంటుంది హైదరాబాద్లో అయితే. మటన్ బోనా ఏంటి గిర్ర అంటుంది, రాయి వచ్చింది అనుకున్నా. తిక్కుగా ఉండండి, చాలా బాగుంది. ఓకే, నాట్ బ్యాడ్. ఒక పీస్ అనే పేరుకే కానీ నాకు తెలిసి సరిపోయింది. 250 రూపీస్ చాలు. పీస్ కూడా పెద్ద సైజ్ పీస్ వచ్చింది. ఇంత ఉంది, నేల ఒక 100 గ్రామ్స్ అలా ఉంటుంది. గుంటూరు సైడ్ మీరు ఎక్కడ బిర్యానీ తిన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి పక్కన గోంగూర ఉండాల్సిందే. విజయవాడలో కూడా అంతే మ్యాక్సిమం, కానీ ఎక్కువ గుంటూరు సైడ్. బాగుంది, గుంటూరు హైదరాబాద్ మిక్సింగ్ స్టైల్ లాగా. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ తీసుకురావాలి, తర్వాత మటన్ దమ్ తేవాలి. ఫస్ట్ మటన్ దమ్ తెచ్చేసారు. ఇది ఫ్లేవర్, మటన్ దమ్లో స్పెషాలిటీ ఏంటంటే రైస్కి ఆ ఫ్లేవర్ పట్టేస్తుంది.
ఓకే, మటన్ దమ్ బిర్యానీ అయిపోయింది, కొంచెం రైస్ మిగిలింది, పక్కన పెట్టేద్దాం. మనకి చికెన్ దమ్ బిర్యానీ కూడా వచ్చేసింది. వావ్, పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయో. ట్రై చేద్దాం, చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉందో ట్రై చేద్దాం. కంప్లీట్ డిఫరెంట్, రైస్ పీస్ మసాలా మొత్తం డిఫరెంట్ అయ్యా. అబ్బో, ఇది కూడా బాగా వేడిగా ఉంది. ఒకటే పీసు. అబ్బో, మటన్ పీసే పెద్దగా ఉంది, చికెన్ పీస్ మరీ చిన్నగా ఉంది. ఇదైతే 150 రూపీసే. చూద్దాం, టేస్ట్ చూద్దాం ఒకసారి. బాగా కాలిపోతుంది. ఈరోజు సన్నీ లేడు, సన్నీ బయటికి వెళ్ళాడు. ఫ్లేవర్, ఆ స్మెల్ మొత్తం మారిపోయింది. మటన్ దమ్కి చికెన్ దమ్కి హ్యూజ్ డిఫరెన్స్ అయ్యా, క్రేజీ. కానీ ఆ ఘీ అరోమా బాగా వస్తుంది, గట్టి వేస్తున్నారు నెయ్యి. ఇందాక మటన్ దమ్లో కూడా ఆ నెయ్యి స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది ఫస్ట్. బాగుంది, చాలా బాగుంది. అది కూడా మంచి పీస్ పడలేదు నాకు అప్పర్ బాడీ పీస్ పడింది. ఇది సాఫ్ట్గా ఉండవు, కొంచెం గట్టిగా ఉంటాయి పీసెస్. దమ్ బిర్యానీలోకి ఎప్పుడైనా సరే చికెన్ అయితే బ్యాక్ పార్ట్ పీస్లో బాగుంటాయి. లెగ్ పీస్ కాకుండా దాని పక్కన థై పీస్ ఒకటి ఉంటుంది, ఆ పీస్ అంటే నాకు బాగా ఇష్టం. మీకు కూడానా? నెయ్యి మాత్రం పిచ్చి పిచ్చిగా వేస్తున్నారు వీళ్ళు, అర్థమైపోతుంది. లేదు, నాకు మటన్ దమ్ బిర్యానీ బాగా నచ్చింది. 250 రూపీస్కి అలాంటి మటన్ దమ్ అంటే వర్త్. మంచి ఆకలి మీద ఉంటే ఫుల్ మటన్ దమ్ బిర్యానీ ఒక్కడే తినేస్తారు, అంత కమ్మగా ఉంది. ముక్క ఏంటి, మసాలా ఏంటి, ఫ్లేవర్ ఏంటి, టేస్ట్ ఏంటి, పిక్స్. మన హైదరాబాద్లో లాగా పచ్చి మసాలా అయితే కొంచెం వచ్చింది, పీస్ కంటుకొని ఉంది. చూద్దాం, ఇది కలుపుకొని చూద్దాం. అంత ఫ్లేవర్ లేదు ఎందుకో మరి. మిర్చిక సాలంతో మేనేజ్ చేయొచ్చు, కానీ మిర్చిక సాలం వర్కౌట్ చేస్తే పీసులు అయిపోయినా కూడా ఉట్టి మిర్చిక సాలంతో మిగతా రైస్ అంతా తినేయచ్చు. ఇప్పుడు నాకు పీసులు అయిపోయినాయి, బోల్డ్ రైస్ మిగిలిపోయింది. రైస్ క్వాంటిటీ బాగా ఇస్తున్నారు. ఒకళ్ళకైతే సరిపోయిద్ది, కరెక్ట్గా సరిపోయిద్ది, కానీ పీసులు సరిపోవు. పీస్ ఒక్క పీసే కదా అది. ఇదేంటంటే ఓకే, మనం ఈరోజు బిర్యానీ తినాలి అనే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నా దగ్గర మటన్ దమ్ రైస్ మిగిలింది, మటన్ దమ్ రైస్ తిన్నాను. చిన్న పీస్ కూడా ఉంది మటన్ది. పీస్ కాదు, బొయ్యిక సరిపోయింది. పీసులు ఏం లేవుగా, నేను ఇది చూసి పీస్ అనుకున్నా. బొయ్యిక మెల్ట్ అయిపోతుంది. మటన్ బొయ్యిక మెల్ట్ అయిపోవడం అంటే విషయమే. మటన్ ఫ్లేవరు పిక్స్. ఓవర్ హైప్డ్ కాదు గురు, మళ్ళీ ఓవర్ హైప్ అని చెప్పి ఎంత తీసుకున్నా అని చెప్పి మెసేజ్ చేస్తారు. నాకు నచ్చింది చెప్పేశారు. నాకు చికెన్ దమ్ నచ్చలేదని చెప్పేశారు. మటన్ దమ్ బాగా నచ్చింది, దాని గురించి ఎన్నిసార్లని చెప్తాను. ఎందుకంటే మిస్ అవ్వకూడదు ఇలాంటివి. నా ఫాలోవర్స్ కొంతమంది, నా సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉంటారు, ఫుడ్ కెప్టెన్ పెడతాడు ఖచ్చితంగా వెళ్ళాలి అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చి తింటే మటన్ దమ్మే చెప్పండి. కానీ నేను మిగతా స్టార్టర్స్ ఏం చెప్పాలా, ఒక్కడనే ఉన్నా కదా, ఎందుకు వేస్ట్ అయిపోతుంది, నేను అన్ని తినలేను. బిర్యానీ కూడా ఇంత తిన్నానంటే గ్రేటే. ఇంకా పెరుగు వేసేసుకుంటే అలా కాదు, ఇలా ప్రోబయోటిక్ ఎంత తింటే అంత మంచిది. అయిపోయింది గురు మొత్తం. ఇంకా బయటికి వెళ్ళిపోయి మాట్లాడేసుకుందాం మిగతాది. సిట్టింగ్ అయితే బాగానే ఉంది, ఇక్కడ ఒకటి అటు మొత్తం ఎలాగనుకున్నా కూడా 60-70 మెంబర్స్ సిట్టింగ్ అయితే ఉంది. 60 మెంబర్స్ అయితే ఉంది. ఈ రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసరికి మన ఆటోనగర్ గేట్ దగ్గరలోనే ఏకే బిర్యానీ అని ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇంకా బిల్ విషయానికి వస్తే చికెన్ 1 పీస్ అయితే 150 రూపీస్, మటన్ మినీ 1 పీస్ అయితే 250 రూపీస్, వాటర్ బాటిల్ 10 రూపీస్, మొత్తం కలిపి
మొత్తం కలిపి 450 రూపాయలు అయితే అయింది. ఈ బిర్యానీ గురించి చెప్పాలంటే హైదరాబాద్ ఫ్లేవర్స్తో పోల్చుకుంటే హైదరాబాద్లో చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. మటన్కి పోటీలా ఉంటుంది చికెన్ బిర్యానీ. నాకు చికెన్ దమ్ బిర్యానీ అంత అనిపించలేదు. మటన్ దమ్ బిర్యానీ మాత్రం బా 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 గంటలు ఎక్కిచ్చేసారు వీళ్ళు. ఆ రెడ్ పీసు, సాఫ్ట్నెస్, ఆ ఫ్లేవరు, అరోమా, టేస్ట్, ఘీ మొత్తం కూడా పీక్స్ ఉన్నాయి టేస్ట్. మటన్ దమ్ బిర్యానీ మాత్రం ప్రెజెంట్ నన్ను ఎవరు అడిగినా విజయవాడలో మటన్ దమ్ బిర్యానీ తినాలి అంటే ఇంకా గౌరవంగా చెప్పగలను ఏకే బిర్యానీకి వెళ్ళమని. ఎంతమంది హేళన చేస్తారో తెలుసా గురు. విజయవాడ వచ్చి మంచి బిర్యానీ తినాలంటే అక్కడికి వెళ్ళాలి కూర్చొని, మంచి బిర్యానీ తినాలి కూర్చొని, ఎక్కడికి వెళ్ళమంటావు అని అడుగుతారు. నేనేమో చెప్పలేను. ఇంతకుముందు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కొన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి కానీ అది అథెంటిక్ హైదరాబాద్ టేస్ట్ తేవు. ఆ అథెంటిక్ హైదరాబాద్ టేస్ట్ కొన్ని చోట్ల దొరుకుద్ది, కాకపోతే టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి. ప్రైజింగ్ ఒక బిర్యానీ అనేది ఎలా డిసైడ్ అయ్యిద్దంటే దాని ప్రైజింగ్, దాని టేస్ట్, అరోమాటిక్ ఫీల్ ఇవన్నీ కూడగలిపితేనే ఆ బిర్యానీకి హైప్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళానంటే నవాబ్స్కి వెళ్తాను. నేను నవాబ్స్లో మినీ బిర్యానీ అని ఉంటుంది. నవాబ్స్లో మినీ బిర్యానీ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. 250 రూపీసో 280 రూపీసో తీసుకుంటారు. 300 లోపే ఉంటుంది బిర్యానీ, తోపు ఉంటుంది. దాంతో కంపేర్ చేయొచ్చు. బిర్యానీ అయితే మిర్చికసాలని అయితే ఇంకొంచెం అప్గ్రేడ్ అయితే చాలా బాగుంటుంది. రైతా బాగుంది అండ్ గోంగూర ఆబ్వియస్గా మన గుంటూరు వాళ్ళకి ఖచ్చితంగా నచ్చేస్తుంది. గుంటూరు అండ్ విజయవాడ వాళ్ళకి గోంగూర అంటే పిచ్చి. సో ఇంకా అలా చూసుకుంటే కనుక బిర్యానీ అయితే చాలా బాగుంది. మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ నాకు దాని పాయింట్కి టచ్ అవ్వలేదు కానీ ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. అది కూడా బాగోకుండా అయితే లేదు, నాకు నచ్చలేదు అంతే. అంటే నేను ఫస్ట్ మటన్ దమ్ తినేసా కదా, దానికి తోడు హైదరాబాద్లో అనుకోండి ఆ చికెన్ దమ్ అనేది మటన్ దమ్కి పోటీ. ఈ దీంట్లో అంత అనిపించలేదనే చెప్తాను. నాకు ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను నా గురించే చెప్తాను, ఎవరి గురించి నేను మాట్లాడను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బై ఫర్ నౌ.